నమస్కారం. మనమందరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. అవునా? కానీ మనం తినే ప్రతిరోజు మన ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందా? మరి ఈరోజు మనం తీసుకునే ఆహారంలోని కొన్ని పొరపాట్ల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ డిస్ప్లే మీద చూడండి, ఎక్సెస్ అంటే రోజు మనం తీసుకునే ఆహారంలో మనం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్న పదార్థాలు ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి చక్కెర, రెండో పదార్థం వచ్చేసి ఉప్పు, అదే మూడవది వచ్చేసి కొవ్వు పదార్థాలు, నాలుగవది వచ్చేసి ఆల్కహాల్. ఈ నాలుగిటితోని మనకు తెలియకుండానే మన శరీరం చిన్న చిన్నగా మన శరీరం చాలా బరువెక్కిపోతుంది. మన శరీరానికి రోజు మనం ఇవ్వాల్సిన పదార్థాలు ఏంటిదంటే ఎగ్జాంపుల్ ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఇవంటి కూడా అమినో యాసిడ్స్, ఇలాంటి చాలా కూడా మన శరీరానికి మన డైలీ ఇవ్వాల్సిన దానికంటే చాలా తక్కువ ఇస్తుంది. అందులో మెయిన్ వచ్చేసి నీరు కూడా చాలా వరకు మనం రోజు తీసుకునే ఆహారంలో ఇట్లాంటి విటమిన్స్తో పాటుగా నీటి శాతం కూడా చాలా తక్కువగా. మనం ఈ రెండింటి మధ్యన సమతుల్యత కోల్పోయినప్పుడే మనం ఆరోగ్యం అన్నది చిన్న చిన్నగా అనారోగ్యాల పాలవుతుంది. ఎప్పుడైతే మన శరీరానికి కావలసిన అమినో యాసిడ్స్ కానీ ఇలాంటి ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ అందనప్పుడు మనకు తెలియకుండానే మన శరీరం చాలా నీరసంగా ఉండడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అదేవిధంగా డైలీ మనం కావాల్సిన అన్నీ కూడా సమతుల్యంగా చూసుకున్నప్పుడు ఆ రోజు మొత్తం మన శరీరం ఆహారం ద్వారా వేసుకున్నప్పుడు మన శరీరం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా. గుర్తుంచుకోండి, మనం తీసుకునే ఆహారమే మన శరీరంలోని ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఆహార అలవాట్లను చేంజ్ చేసుకోవాలంటే సంప్రదించండి వేణుగోపాల్. కింద డిస్ప్లేలో నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. అందరం ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఒకటి లేకపోతే మనం ఏది కూడా జీవితంలో సాధించలేము. థ్యాంక్ యూ వెరీ మచ్.